హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? తెలుగు పద్యాలు తెలిసిన వాళ్ళలో కనీసం ఒక్కసారైనా ఈ పద్యం పాడుంటారు. అలాంటి పద్యం ఇది. వేమన శతకం నుంచి ఈ మంగళవారం మనం చెప్పుకుందాం. పద్యంలోకి వెళ్తే, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా విశ్వదాభిరామ వినురవేమ. గుర్తొచ్చింటుంది చాలా మందికి ఈ పద్యం. తెలుగు పద్యాలు పాడేవాళ్ళు కనీసం ఒక్కసారైనా పాడుంటారు అందుకే. ఎలుక తోలను తీసుకొచ్చి ఎంత ఉతికినా దాని రంగు మారదు, కొయ్య బొమ్మను తీసి ఎంత కొట్టినా అది మాట్లాడదు. ఇలా కొన్ని యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయి. అది మాట్లాడదు అని, ఇది రంగు మారదు అని, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలానే ఉంటాయి. వీటి మీద తెలిసి టైం వేస్ట్ చేసుకోవడం, ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీద తెలిసి టైం వేస్ట్ చేసుకోవటం వృధా ప్రయాస అనేది వేమన్ గారి ఉద్దేశం అయ్యి ఉంటుంది. అందుకే ఈ రెండు ఎగ్జాంపుల్స్తో చెప్పారు. ఈ పద్యం ఎలా అనిపించింది, ఇది పద్యం భావం మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో తెలపండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. రెగ్యులర్గా డైలీ తెలుగు వాడిని చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యావ్ ఏ గ్రేట్ డే.